వారితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని, అలాగే టీజీఎఫ్డిసి ఎండి శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అలాగే మరికొన్ని అవార్డ్స్ని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి మా కింగ్ నాగార్జున గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగార్జున గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో వచ్చినటువంటి చిత్రాలలోని సాంకేతిక నిపుణులు, అలాగే కళాకారులు అండ్ ఆల్సో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి కూడా అవార్డులు అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఇప్పుడు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డ్ అనగనగా అనగనగా చిత్రం గాను బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డు అందుకుంటున్నారు గడ్డం రాకేష్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. అలాగే డైరెక్టర్ శ్రీ సన్నీ సంజయ్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు బ్రాంజ్ మొమెంటో, 3 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందుకుంటారు. మన కంగ్రాచులేషన్స్ విన్ అందించినటువంటి ఫిల్మ్ అనగనగా అండ్ అలాగే సుమంత్ గారు అద్భుతంగా యాక్ట్ చేసినటువంటి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు అండ్ ద టీమ్ ఆఫ్ అనగనగా. గడ్డం రాకేష్ రెడ్డి గారు అండ్ అలాగే సన్నీ సంజయ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ చిత్రం మిరాయి. చిత్రం నిర్మాత శ్రీ విశ్వప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల బహుమతి మరియు ప్రశంసా పత్రం. మిరాయి చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. స్పెషల్ ఎఫెక్ట్స్లోనే ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించింది మిరాయి. అద్భుతమైనటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ని కనబర్చినందుకు గాను దిస్ హ్యాస్ రిసీవ్డ్ ద బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ మిరాయి. సినిమాటోగ్రాఫర్గా అవార్డు అందుకున్న కార్తిక్ ఘట్టమనేని గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఫీచర్ ఆన్ సోషల్ మెసేజింగ్ అవార్డ్. ఈ అవార్డుని గెలుచుకున్న చిత్రం కోర్ట్. కోర్ట్ మూవీకి గాను శ్రీమతి త్రిపురనేని ప్రశాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గంటా నవీన్ బాబు గారు, మన నాని గారు అండ్ అలాగే డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్స్ అయిన త్రిపురనేని ప్రశాంతి గారు అండ్ గంటా నవీన్ బాబు గారికి సిల్వర్ మొమెంటో ప్లస్ 2.5 lakhs క్యాష్ విత్ ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. సొసైటీలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే చిత్రం కోర్ట్. సో లేటెస్ట్ సెన్సేషనల్ ఫిలిం. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్తో మాత్రమే కాకుండా ఒక మంచి ఇన్ఫోటైన్మెంట్ని కూడా అందించినటువంటి చిత్రం కోర్ట్. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ కోర్ట్. ఇక తదుపరి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్ అండ్ హిస్టరీ. సినిమా ఎగువా. ప్రొడ్యూసర్ పూర్ణచంద్ భట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దర్శకులు శ్రీ వికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పూర్ణచంద్ర భట్ గారు సిల్వర్ మొమెంటో, 5 లక్షలు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారికి సాదర స్వాగతం అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లీట్ టాలీవుడ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ధన్యవాదాలు, శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ అవార్డ్. దీనికి గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్, హిస్టరీ ఎగ్వా పూర్ణచంద్ భట్ గారు అండ్ డైరెక్టర్ శ్రీ వికే రాజు గారు. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ అవార్డ్ ఫర్ ద మూవీ తండేల్. దీనికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 2.5 lakhs క్యాష్ అండ్ అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. వారితో పాటు మరో ప్రొడ్యూసర్ గవర
ఉదయ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తండేల్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో మీకు విడిగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాని నిర్మించినటువంటి శ్రీ అల్లు అరవింద్ గారికి అలాగే గౌరవ్ ఉదయ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం చందు మొండేటి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. Best feature film on national integration, communal harmony and social uplift of depressed award goes to Thandel. Congratulations. And moving ahead to the next category, Best Wholesome Entertainment Film, Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram. The film is Sankrantiki Vastunnam. And the producers V. Sirish Reddy Garni Vedik Mediki Sadaranga Ahwanistunamu. And let's have the AV please. రాజు ఆరిపోతున్నావు బా, క్యాచ్ ఇట్. అదిగో యాపిల్ ఇచ్చింది. యాపిలే కదే చూడు. ఏంటి ఏ లల్లై రే రెండు కప్పుల మధ్యన లొల్లై రే. Congratulations, sir. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ప్రొడ్యూసర్ వి శిరీష్ రెడ్డి గారు, వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల నగదు మరియు అలాగే ప్రశంసా పత్రం. బుద్ధిగా అక్కడ కూర్చున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని కూడా, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బ్రాంజ్ మెమెంటో, 3 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. ఈరోజు అనిల్ రావిపూడి గారికి వచ్చేటువంటి అవార్డులు బట్టి చూస్తుంటే బ్యాంక్ అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు వచ్చేలాగా కనిపిస్తున్నాయి నాకు ఆయనకి. సంక్రాంతి పండగకి ఇంటికి అల్లుళ్ళు వస్తారో తెలియదు కానీ థియేటర్లో మాత్రం అనిల్ గారి సినిమాకి తప్పకుండా వస్తూ ఉంటుంది. ఎస్. సో కంగ్రాచులేషన్స్ టు ది టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం అని ఉగాదికి అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. Congratulations and thank you so much. Requesting our guests to please be seated. నాగార్జున గారిని అలాగే మా డిప్యూటీ సీఎం గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. తదుపరి ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. మనందరికీ ఆవిడ గళం అంటే చాలా ఇష్టం. వి లవ్ హర్ వాయిస్. తను ఏ భాషలో పాడినా ఆ భాషకి తగ్గ ప్రొనౌన్సియేషన్తో, అద్భుతమైనటువంటి ఉచ్చారణతో, భావంతో ఆ పాటని అలరిస్తూ ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రేయా ఘోషాల్ గారు. సో శ్రేయా ఘోషాల్ గారి పర్ఫార్మెన్స్ ఈరోజు మనం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో చూడబోతూ ఉన్నాము. సో ఓవర్ టు శ్రేయా ఘోషాల్ గారు. శ్రేయా ఘోషాల్ గారి మాటలు మనం వినే ముందు వెనకాల స్వప్నదత్ గారు ఉన్నారు. సో Yes. ఉగాది శుభాకాంక్షలు స్వప్నదత్ గారు. స్వప్నదత్ గారితో మాట్లాడే ముందు మా జయసుధ గారి